హై కామా సేమ్ సింగిల్ లైన్ రావాలంటే మనం ఎండ్ అనేది ఒకటి యూజ్ చేయొచ్చు. ఎండ్ ఈక్వల్ టు స్పేస్. సో సేమ్ లైన్లో మనం డిస్ప్లే చేయొచ్చు ఎండ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే. సో జనరల్గా ప్రింట్ అనేది బై డిఫాల్ట్ న్యూ లైన్ తీసుకుంటుంది. ఓకే, సింగిల్ లైన్ రావాలనుకుంటే మనం వీ కెన్ యూజ్ ద ఎండ్ కీవర్డ్ హియర్. సో ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను కాబట్టి ఈచ్ టర్మ్ స్పేస్ వచ్చేసింది. సో ఇక్కడ రేంజ్ అంటే ఏంటిది, విచ్ యూస్ టు జనరేట్. ఇప్పుడు చెప్పండి, రేంజ్ అనేది మనం దేనికి యూజ్ చేస్తున్నాము? రేంజ్ ఈజ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ విచ్ యూస్ టు జనరేట్ ద సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. ఓకే, జనరల్గా ఇది ఏంటంటే లిస్ట్ లాగా మనకు స్టోర్ అవుతుంది, లిస్ట్ లాగా స్టోర్ అవుతుంది ద మెమరీ. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ range. This is the output. So I'll go for one more example. సో ఇక్కడ ఇచ్చాను కదా, నేను ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇక్కడ జస్ట్ మ్యూట్ యువర్ సెల్ఫ్. గెట్టింగ్ గుంటూరు లక్ష్మి గారు, మీకు ఏమైనా డౌటా? సో మ్యూట్ ఆల్. So I'll go for one more example. So R equal to range of 3, 10, 2. So here for I in R, print of I, comma and equal to space ఇచ్చేద్దాం. రైట్. సో ఇక్కడ చూడండి, త్రీ 5 7 9. సో దాని అర్థం ఏంటంటే దిస్ ఇంక్రిమెంట్ వాల్యూస్. సో 10 లోపల దిస్ ఈజ్ ద ఎండ్ పాయింట్. సో ఎన్ని నెంబర్స్ని ఇంక్రిమెంట్ చేయాలంటే 2 నెంబర్స్. సో మనం ఇక్కడ 3 పారామీటర్స్ వీ కెన్ గివ్ హియర్. వన్ ఈజ్ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్, నెక్స్ట్ ఎక్కడ స్టాప్ చేయాలి, నెక్స్ట్ హౌ మెనీ వాల్యూస్ టు బి సీక్వెన్స్ ఎలా డిస్ప్లే చేయాలనేది. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. This is the output. So just to copy it, just I'll give you the definition. Now it is recording. సో మనకి రేంజ్ యూజ్ చేసి మనకు అలా సేమ్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ వీ కెన్ గెట్. సో ఇక్కడ మనకి ఏమేమో సింటాక్స్ ఎలా ఉంది, సింటాక్స్ ఫర్ రేంజ్.
range, okay, start point, okay, next ఏం మనం ఇచ్చాము end point, okay, that is stop point, next increment point, దీన్ని స్టెప్ పాయింట్ అంటాము. మామూలుగా అయితే బుక్స్లలో అలా ఉంది, ఇంక్రిమెంట్ అని మనకి ఇలా అర్థం కానీ ఇలా నేను ఇలా రాశాను. సో దిస్ ఈజ్ ద సింటాక్స్. సో ఇక్కడ స్టార్ట్ అంటే ఏంటిది? సో ఇక్కడ ఓన్లీ వీ కెన్, మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, కెన్ వి ఇట్ ఈస్ ఓన్లీ టేక్స్ యాజ్ ఇంటీజర్ వాల్యూస్ కోసమే ఇస్తాము, బట్ మనము ఫ్లోట్ స్ట్రింగ్ అలాంటి దానికోసం ఇట్ ఈస్ నాట్ యూజ్డ్. రేంజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ఇంటీజర్స్. సో మన ఫర్ లూప్ లో కూడా i ఈక్వల్ టు వేరే స్ట్రింగ్స్ కానీ అదర్ పాయింట్స్ వీ డోంట్ యూజ్. ఓకే, సో సేమ్ లైక్ దిస్ మనకు ఫర్ లూప్ లో కూడా మీకు గుర్తుందా, జావాలో కానీ సి లాంగ్వేజ్ లో i ఈక్వల్ టు 1.2 సెమీకోలన్, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10.5 సెమీకోలన్, i ప్లస్ 2.5 అలా ఇవ్వం కదా. సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ మనం పైథాన్ లో క్రియేట్ చేస్తున్నాం బై యూజింగ్ ద రేంజ్. ఓకే, ఇక్కడ ఏం తీసుకుంటుంది ఎగ్జాంపుల్, ఒకటి ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను. ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ రాసాము రేంజ్. మనం ఇంతకుముందు ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, జస్ట్ లెట్ మీ చెక్. 310, సో ఇక్కడ 3 అనేది 3 నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎక్కడ ఎండ్ 10 బిలో 10 అన్నట్టు, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ i ఈజ్ లెస్ దాన్ 10 అన్నట్టు అర్థం ఫర్ లూప్ లో. మామూలుగా మనకు సి లాంగ్వేజ్ లా, సి ప్లస్ ప్లస్ లా, జావాలో చూస్తే దిస్ ఈస్ ఇంక్రిమెంటెడ్ వాల్యూ, రైట్. సో ఇక్కడ స్టార్ట్ అంటే ఏంది, ఇంటీజర్ స్టార్టింగ్ పాయింట్. మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం ఇట్ ఈజ్ ఓన్లీ ఇంటీజర్ స్టార్టింగ్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ ఇది ఏంటిది, స్టాప్. స్టాప్ మీన్స్ ఇంటీజర్ బిఫోర్ which the sequence ends, and below that value, that is below that value generates below that value. అంటే ఇప్పుడు 10 అని అనుకోండి, 3 నుండి స్టార్ట్ అయిపోయి 9 వరకు అది జనరేట్ చేస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాప్ పాయింట్. నెక్స్ట్ ఇంక్రిమెంట్ పాయింట్. సో ఇది మనకు అర్థమైంది. సో ఎవ్రీ టైమ్ which increments is the integer value of that sequence, number sequence. Right? Have you copied? So have you copied? Just respond to me. Okay. సో దిస్ ఈస్ మనకు రేంజ్ అంటే ఏందనేది అర్థమైంది. ఇప్పుడు ఇంకొక కొత్త టర్మ్ కూడా వచ్చింది కదా, ఎండ్. వాట్ ఈజ్ ఎండ్ కీవర్డ్? మీకు తెలుసు కదా, ఇప్పుడు మనం చెప్పాము, ఒకసారి నాకు చెప్పండి. ఎండ్ కీవర్డ్ అంటే ఏంటిది? నౌ యూ కెన్ టెల్ మీ వాట్ ఈజ్ ఎండ్ కీవర్డ్.
సో ఎండ్ కీవర్డ్ ఈజ్ నథింగ్ బట్ మనకు ప్రింట్ పైథాన్లో ప్రింట్ అనేది ఏంటిది బై డిఫాల్ట్ ఎస్కేప్ సీక్వెన్స్ స్లాష్ ఎన్ అనేది ఉంటుంది, న్యూ లైన్ ఉంటుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ, జస్ట్ చూడండి. ప్రింట్ గుడ్ మార్నింగ్, నెక్స్ట్ లైన్ ప్రింట్ హౌ ఆర్ యూ. సో ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమవుతుంది చూడండి, యూ కెన్ సీ హియర్ గుడ్ మార్నింగ్ తర్వాత ఆఫ్టర్ గుడ్ మార్నింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద న్యూ లైన్ ఆటోమేటికల్లీ. ఎందుకంటే బై డిఫాల్ట్ లాజిక్లా దాంట్లో ఎలా ఉంటుందంటే బై డిఫాల్ట్ స్లాష్ ఎన్ అనేది ఇంక్లూడ్స్ వైల్ ఇట్ ఈస్ బీయింగ్ ఇంటర్ప్రెటెడ్. ఇంటర్ప్రెటర్ రాసిన తర్వాత బై స్లాష్ అని ఉంటుంది. సో ఇఫ్ ఐ వాంట్ టు డిస్ప్లే ఇన్ ద సేమ్ లైన్, ఓకే, వీ కెన్ రైట్ లైక్ దిస్. ఓకే చూడండి ఇక్కడ println comma end equal to slash. సో మీరు ఇక్కడ చూడండి, సో ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ఇన్ ద సేమ్ లైన్. నాట్ ఓన్లీ సేమ్ లైన్ అని కాదు, అక్కడ నేను స్పేస్ ఇచ్చాను కాబట్టి స్పేస్ వచ్చింది మీకు ఇక్కడ. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ద స్పేస్ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ కామా, కామా ఆపరేటర్. చూడండి, just look here. Now I am compiling, I am executing. So good morning తర్వాత కామా హౌ ఆర్ యూ అని వచ్చింది. సో ఇక్కడ మనం ఏది పెట్టేస్తే అది వచ్చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ కామా, ఇఫ్ ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ డాలర్ పెట్టాను అనుకోండి, డిస్ప్లేస్ లైక్ దిస్ డాలర్. చూడండి మీకు ఇక్కడ డాలర్ అనేది వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది ఎండ్ కీవర్డ్. సో ఇప్పుడు మనం దానికి మనం ఇప్పుడు దానికి డెఫినేషన్ రాయాలి. వాట్ ఈస్ ఎండ్ కీవర్డ్? సో బై డిఫాల్ట్ పైథాన్ ప్రింట్ ఫంక్షన్ యూజెస్, ఫంక్షన్ అవసరం లేదు, పారాన్సిస్ పెడితే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్, యూజెస్ new line that is ends with a in background. So here by using end parameter, end keyword, we can print you can print the statement with any parameter, or any character is best. Character. Okay, example. Okay. We'll go for one more example. S equal to 0 for I
in range 10 వరకు ప్రింట్ చేయాలంటే నేను ఇక్కడ ఏ నెంబర్ పెట్టాలో చెప్పండి. ఐ వాంట్ టు ప్రింట్ ఫ్రమ్ 1 to 10 అంటే ఎండ్ పాయింట్ ఎంత ఉండాలి? 11 ఉండాలి. వెరీ గుడ్. ఓకే, సో బేస్డ్ ఆన్ మన కలర్ లాజిక్ మనం అలా రాసుకోవాలి. మనం 10 వరకు ప్రింట్ చేయాలంటే 10 రాయొద్దు, బికాజ్ ఇట్ వోంట్ ప్రింట్ 10, 9 వరకే ప్రింట్ అవుతుంది. సో మనం సో ఇప్పుడు నేను ఎస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఐ, నెక్స్ట్ ప్రింట్ ఐ కామా అండ్ ఈక్వల్ టు స్పేస్. చెప్పండి ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఎస్ రాంబాబు, యు ఆర్ రైట్, n-1. ఇట్స్ నథింగ్ బట్ n-1. వాట్ ఈస్ ద అవుట్పుట్ దిస్ ప్రోగ్రామ్? ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా? ఫాస్ట్ ఎర్రర్ వస్తుందా? ఎక్కడ ఎర్రర్ వేణు? ఎర్రర్ వస్తుందా? లెట్ మీ చెక్. ప్రింట్ షుడ్ బి ఇక్కడ ఎర్రర్ ఏం రాలే కదా? సో ఇట్ ఈస్ నాట్ ఎనీ ఎర్రర్. ఐ థింక్ మనకు 10 వచ్చింది వాల్యూ. ఎస్, I value, last value is printing. So if I am writing here, yes, actually నేను 55. Actually I wanted to print 50 sum of unnatural numbers, but ఇక్కడ నేను I పెట్టాను. ఓకే, సో ఇక్కడ ఫర్ లూప్ అంటే ఏంటి లేదండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడానికి ఫర్ లూప్ యూజ్ చేస్తాం. జనరల్గా రేంజ్ అనేది ఫర్ లూప్లో యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ టైం అనేది ఫర్ లూప్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, బట్ నాట్ ఇంట్రడక్షన్, డైరెక్ట్లీ మనం యూజింగ్. సో లూప్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చూద్దాం. సో దిస్ ఈస్ ఇక్కడ మీకు అర్థమైంది. ఇక్కడ ఫస్ట్ ఏమైంది? జీరో, ఎస్ అనేది జీరో స్టోర్ అయింది. ఇనిషియల్లీ జీరో ఈ స్టోర్డ్ ఇన్ వేరియబుల్ ఎస్. 0 is assigned, is stored in variable yes. సో ఫస్ట్ దాంట్లో ఏమవుతుంది? ఎస్ అంటే ఏంటిది? ఎస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ 1 అంటే ఐ వాల్యూ ఈజ్ 1 అనేది స్టోర్ అవుతుంది ఎస్. అలా నెక్స్ట్ 3 అలా 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 నెక్స్ట్ లాస్ట్ విల్ గెట్ ద 55. కావాలంటే ఐ వాల్యూ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ప్రింట్ ఐ ఈక్వల్ టు సో ఇవన్నిటిని సమ్ చేసి ఎట్ లాస్ట్ వాల్యూ ఎంత వస్తుందంటే 55 అని దాని అర్థం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సమ్ ఆఫ్ n natural numbers.
So copy it. సో మనం ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ లిస్ట్లో మనం ప్రింట్ చేస్తున్నాం ఇవి. సో ఆర్ ఈక్వల్ టు range of 0, 10 అంటే 9 వరకు ప్రింట్ చేస్తుంది ఇది. సో ప్రింట్ ఆఫ్ ఫర్ I in R print of I. So we will check once. So 0, 1, 2, 3, 9. సో నేను జస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ వెళ్తాను. Just I want to go for print list of range 0, -10, -1. సో నేను ఇది ఏంది లిస్ట్లకు లాగా కన్వర్ట్ చేసి నేను డిస్ప్లే చేయాలి. మీరు చెప్పండి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది. కెన్ యూ ఎనీబడి టెల్ వాట్ ఈస్ అవుట్పుట్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ వన్? ఫాస్ట్గా చెప్పండి. మనకు తెలుసు నెగటివ్ ఇండెక్స్ కూడా ఉంటుందని తెలుసు. ఇట్ ప్రింట్స్ రివర్స్ ఆర్డర్. ఏం అశ్విని కుమారి, యు ఆర్ నాట్ రెస్పాండింగ్. కంప్లీట్ నెగటివ్. సో మనకి ఇక్కడ రేంజ్ అనేది ఏం పెట్టాము? మైనస్లలో పెట్టాము. ఇక్కడ చూడండి మనం రేంజ్, నూకరాజు, గోపాల్, వేణు, మనం ఇక్కడ రేంజ్ ఏది పెట్టాము? స్టార్టింగ్ పాయింట్ ఏది పెట్టాము? స్టాప్ ఎక్కడ పెట్టాము? ఎండ్ ఎక్కడ పెట్టాము? మీరు తర్వాత స్టాప్, ఇంక్రిమెంట్ వాల్యూస్. ఎస్ అశ్విని కుమారి, రైట్. So we can print negative values. మీరు నెగటివ్ ఇండెక్స్ లాగా వెళ్ళిపోతున్నారు నూకరాజు. మనం ఇక్కడ రేంజ్ ఇది డెఫినేషన్ మీరు అర్థం చేసుకోవాలి. ఎస్, so we can work with negative values, not the indexes. మీరు ఇండెక్స్ టైప్లో వెళ్ళిపోయారు.